అత్తమ్మ దగ్గరికి వచ్చాను హ్యాపీ. నాకు అత్తమ్మ ఒక్క క్వశ్చన్ అడిగింది ఫ్యూ డేస్ బ్యాక్. అందరు కష్టపడతారు, మరి అందరికీ రావు, చాలా కష్టపడతారు కానీ అందరికీ పేరు రాదు, డబ్బు కానీ ఏదన్నా ఏంటి అసలు సీక్రెట్ ఏంటి అంది అత్తమ్మ. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే అప్పుడు అత్తమ్మకి చెప్పాను సడన్గా స్పాంటేనియస్గా, ఒక చిన్న గ్లాసు ఒక పెద్ద గ్లాసు తీసుకోండి అత్తమ్మ, దీంట్లో నీళ్ళు నింపండి, దీంట్లో నీళ్ళు నింపండి, సాల్ట్ తీసుకొని వేయండి, ఈ చిన్న గ్లాసులో వేయండి, పెద్ద గ్లాసులో వేయండి. ఇప్పుడు మనం అంటూ ఇది గ్లాస్ అన్నట్టు ఈచ్ పర్సన్ వాళ్ళ డ్రీమ్స్, గోల్స్, పర్పస్ అలాంటిది అన్నట్టు మన పర్సన్. ఈ వాటర్ అనేది అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత చేస్తున్నారు అనేసి వాళ్ళ కెపాసిటీని, వాళ్ళ పరిస్థితి, ఎన్వైర్న్మెంట్, వాళ్ళ స్ట్రగుల్. సాల్ట్ వేసేది ఏంటంటే వాళ్ళ ఎఫర్ట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ డ్రీమ్స్, గోల్స్ అనేది వాటర్ అని చెప్పాను కదా, ఎంత సాల్ట్ వేస్తే సాచురేట్ అవుతుంది. ఇప్పుడు చిన్న బాటిల్లో కొంచెం ఏంగానే అవుతుంది కానీ చాలా టైం పడుతుంది. ఈ పెద్దదాన్ని కొనుక్కోండి, మన గోల్స్ ఇవి చాలా వేయాలి, అప్పుడే సాచురేట్ అవుతుంది. ఆ సాచురేట్ అనేది సక్సెస్, పేరు, ప్రతిష్టలు. నాకు వినోద పరిస్థితిలో 25 years పట్టింది. మేము సొసైటీకి చేసి ఇవాళ హ్యుమానిటేరియన్ అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అది. సో 25 years వర్క్, హార్డ్ వర్క్. అలానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా దే కెన్ ఫుల్ఫిల్ దే డ్రీమ్స్. గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే తప్పకుండా నాకు ఎందుకు రావట్లేదు, రీజన్ ఏంటి, ఈ వీటిలలో ఎక్కడ నేను ఎఫర్ట్ పెట్టాలి, నేను ఏం చేస్తే నాకు వస్తుంది, లేకపోతే నా గోల్ని చేంజ్ చేయాలా, నా డ్రీమ్ని చేంజ్ చేయాలా, నేను చేంజ్ అవ్వాలా అనేసేసి ఉంటుంది. కానీ ప్రతిదీ కూడా కొన్ని ఇయర్స్ కష్టపడుతూ వస్తుంది. ఇది యంగ్ జనరేషన్ వాళ్ళకి నా చిన్న మెసేజ్ తప్పకుండా పాటిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అత్తమ్మ ఫర్ ఆస్కింగ్.